నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి మనోహర్. లతా డయాబెటిక్ కేర్ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న ఒమేగా క్యాన్సర్ వైద్యశాల వైద్యులు. మన ఇల్లు వృద్ధాశ్రమంలో యోగా సాధకులు అల్పాహారం పంపిణీ. తెనాలి నియోజకవర్గంలోని 28 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 15,09,789 విలువైన చెక్కులను శనివారం తెనాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి మనోహర్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు. ఇప్పటివరకు 304 మంది లబ్ధిదారులకు 3,41,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందజేయడం జరిగిందని, పేద వర్గాలకు ప్రజలకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆర్థిక వెసులుబాటు లేకున్నా సంక్షేమానికి ఎక్కడా ఆటంకం లేకుండా కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన తెనాలి నియోజకవర్గంలో ఎవరైతే పాపం మెడికల్ ట్రీట్మెంట్ కోసం కష్టపడిన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆ కుటుంబాలని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తున్న కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఈ రోజున 28 మందికి ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. దీంతో ఒక విధంగా చెప్పాలంటే ప్రజలందరికీ ఇంకా ఈ కార్యక్రమం గురించి తెలిసే విధంగా వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకున్న నిధులకి కొంతవరకు వెసులుబాటు ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 304 మందికి తెనాలి నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ రోజుకి 3,42,00,000 రూపాయలు మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వీళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే దాని ఖర్చులు భరించే విధంగా, ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు వైద్య సేవలు చేసుకునే విధంగా, అక్కడున్న వివిధ సౌకర్యాలు లేదా వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్, స్పెషాలిటీ హాస్పిటల్స్ వీటన్నిటిని కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్గా మన కూటమి ప్రభుత్వం చేపట్టబోతోంది. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలు కూడా దయచేసి ప్రభుత్వం చేస్తున్న ఈ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఎవరైతే వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడ్డారో తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. మా వంతు మేము మీకు సహకారం అందించి శాంక్షన్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం. స్థానిక ప్రకాశం రోడ్లో గల లతాస్ డయాబెటిక్ కేర్ రెయిన్బో ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గుంటూరుకు చెందిన ఒమేగా క్యాన్సర్ వైద్యశాల వైద్యులు డాక్టర్ శుభ, శ్రీ డాక్టర్ రాజీవ్ మోహన్ తదితరులు విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో లతా డయాబెటిక్ కేర్ నిర్వాహకులు డాక్టర్ జీవనలత షుగర్, థైరాయిడ్ తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శుభశ్రీ మాట్లాడారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. అనారోగ్యంతో బాధపడేవారు అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలని, ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, అలేఖ్య, ఒమేగా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జీవనలత. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము. మేము ప్రతి సంవత్సరం 2 నుంచి 3 వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ పెడతాము. ఈసారి మా క్లినిక్లోనే డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో
సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాము. దీనికి ఒమేగా హాస్పిటల్స్ గుంటూరు వారు ఇక్కడికి వచ్చి ప్యాప్స్మియర్ టెస్ట్ ప్లస్ మ్యామోగ్రామ్ కూడా వెహికల్ వచ్చింది, మ్యామోగ్రామ్ కూడా తీస్తున్నారు. దీనికి విశేషంగా అందరూ వచ్చి ఆదరిస్తున్నారు. మహిళలే కాకుండా అందరికీ ఈ క్యాంప్ అని చెప్పడానికి ఇక్కడ TSH, HbA1c ప్లస్ RBS కూడా ఫ్రీగా చేసి అవసరమైన వారికి మందులు ఇస్తున్నాము. ఇక్కడ ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయితే వాళ్ళని తీసుకువెళ్ళి ఒమేగా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కూడా చేస్తారు. సో ఈ క్యాంప్కి సహకరించినందుకు ఒమేగా వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే కాకుండా మా ట్రస్ట్ వాళ్ళందరి సహకారంతో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకి ముందు కూడా చేస్తామని. నమస్తేనండి, నా పేరు డాక్టర్ రాజీవ్. నేను ఒమేగా హాస్పిటల్ గుంటూరులో ఆంకాలజిస్ట్ని, మెడికల్ ఆంకాలజిస్ట్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రస్ట్కి చాలా థ్యాంక్స్ మేడం. ఇలాంటి స్క్రీనింగ్ క్యాంప్స్ నార్మల్ పూర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. అంటే క్యాన్సర్ వచ్చాక దానికి అయ్యే ఖర్చు కానీ దానివల్ల వచ్చే సఫరింగ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనము ముందుగానే దాన్ని గుర్తించి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే మొత్తం అన్ని క్యూర్ అయిపోతాయి. చాలా అంటే క్యాన్సర్ జనాల్లో నార్మల్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ వచ్చాక ఇంకా అయిపోయింది, ఇంతటితో లైఫ్ అయిపోయింది అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ స్టేజ్లో కనుక క్యాన్సర్ మనం గుర్తిస్తే అది పూర్తిగా ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేసేయచ్చు పేషెంట్స్కి. సో అందుకే ఈ స్క్రీనింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది మీ అందరికీ. సో ఇందులో 2 రకాల క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేస్తున్నాము. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్. ఇండియాలో ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్ను, సర్విక్స్. అంటే టాప్ 2 క్యాన్సర్స్కి మనం స్క్రీనింగ్ చేస్తున్నాం ఇక్కడ. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా మనం మ్యామోగ్రఫీ చేస్తున్నాము. మ్యామోగ్రఫీ అంటే ఎక్స్రే లాంటిది. జస్ట్ ఏమన్నా చిన్న లీజన్స్ ఏమైనా ఉంటే మనం వెంటనే గుర్తించవచ్చు అందులో. అంటే మన చేతికి తగలవు చిన్న చిన్న లీజన్స్, మ్యామోగ్రఫీలో మనకి తెలుస్తాయి. రెండోది ప్యాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్ అని గర్భసంచి కింద సర్విక్స్ అని ఒక పార్ట్ ఉంటుంది, అందులో వస్తుంది. సో అదొక వైరస్ వల్ల వస్తుంది, HPV వైరస్ అనే దానివల్ల. సో ఆ సర్వైకల్ క్యాన్సర్ ఒక క్యాన్సర్ కణాలు ప్యాప్స్మియర్ అని ఒక గ్లాస్ లైట్ పెట్టి చేస్తాం, అందులో అవి కనిపిస్తాయి మైక్రోస్కోపీలో. ఆ టెస్ట్ కూడా చేస్తాం ప్యాప్స్మియర్ అని. సర్వైకల్ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ ఉంటుంది. అంటే మీకు కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఎలా ఉందో అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది HPV వైరస్ వల్ల వస్తుంది. సో దానికి వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది. ఆ వ్యాక్సిన్ 9 ఏళ్ల నుంచి మనం వేయొచ్చు. అంటే 9 ఏళ్ళ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ నుంచి కూడా వ్యాక్సిన్స్ ఉంటాయి. 45 ఏళ్ళు మ్యాక్సిమం లిమిట్. అంటే 9 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసుకుని 45 ఏళ్ళు వాళ్ళ వరకు వ్యాక్సిన్ పనిచేస్తుంది అన్నమాట. సో 9 నుంచి 14 ఏళ్ళ వాళ్ళకైతే 2 డోసులు ఉంటాయి, అండ్ 15 నుంచి 45 ఏళ్ళ వాళ్ళకి 3 డోసులు ఉంటాయి. యోగా గురువు కిషోర్ గురూజీ శిష్య బృందం ఆధ్వర్యంలో శనివారం స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేశారు. ప్రతి నెల 2వ శనివారం శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ వారిచే తెనాలి నాజర్పేట మన ఇల్లు వృద్ధాశ్రమం నందు జరుగు కార్యక్రమంలో భాగంగా శనివారం యోగా సభ్యులు ఏలూరు సావిత్రి, మాతాజీ ఏలూరి శేషగిరిరావు స్వామీజీల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి వితరణతో వృద్ధులకు సహపంక్తి అల్పాహారం, కట్టు పొంగలి, కొబ్బరి చట్నీ, సాంబారు, మైసూర్ పాక్, బూందీ అందించినట్టు తెలిపారు. అల్పాహారం అందించడంతో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులైన లలిత కుమారికి ప్రతి నెల అందించే కిరాణా వస్తువుల్ని విద్యాకుమారి మాతాజీ బియ్యంను సూర్యనారాయణ స్వామి అందించారు. ఈ సందర్భంగా దానం ఎలా ఇవ్వాలో, దానం శ్రద్ధగా ఇవ్వడం వల్ల సప్రాప్తమై సులభ దైవానుగ్రహంకు పాత్రులు అవుతారని ఉపనిషత్తుల ద్వారా కిషోర్ గురించి ప్రవచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు తాడికొండ స్వామి, ముంత స్వామి, గొరవర్తి స్వామి, రాణి మాతాజీ, కోమల భూలక్ష్మి, సూర్యనారాయణ, సుబ్బారావు స్వామి, నాగరాజు స్వామి, ఇస్మాయిల్, రాంబాబు ఇంకా పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. షేర్ అందరికీ వస్తుంది. ఈరోజు రాని వాళ్ళకు కూడా ఆ షేర్ వచ్చేస్తుంది. మరి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు కొంతమంది వస్తారు, కొంతమంది రాకపోవచ్చు. రాకపోయినా కూడా ఈ సత్ఫలం మాత్రము వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకంటే సమిష్టి. మీకు వ్యవసాయంలో కూడా దీని గురించి చెప్తారు. వసుదైక వ్యవసాయం అంటారు. వ్యక్తిగత వ్యవసాయం వేరు, వసుదైక వ్యవసాయం. వసుదైక వ్యవసాయం ఏంటంటే 100 ఎకరాలు ఆ గ్రామంలో ఉంటే కనుక 100 ఎకరాలకి అన్ని ఎకరాల్లోనూ అందరు రైతులు చేయాలి. అన్ని ఎకరాల్లో అందరూ చేయాలి. కొన్ని బీడు భూములు ఉంటాయి, కొన్ని మంచి భూములు ఉంటాయి. బీడు భూముల్లోనూ మంచి వాళ్ళు చేయాలి, మంచి భూముల్లోనూ ఈ బీడు భూమి రైతులు వ్యవసాయం చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? కలిసి వచ్చిన ఫలాన్ని అందరూ సమానంగా తీసుకుంటారు.
వసుదై కుటుంబం వల్ల పేదవాళ్లే ఉండరు. ఇది సాధ్యమా అసాధ్యమా అనకండి, ఇది ఒక సిద్ధాంతం. ఇది ఆ గ్రామం పైకి రావాలనుకున్నప్పుడు అలా వసుదైకంలోకి వెళ్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ఇది నిరాగాఢంగా కొనసాగాలనుకున్నప్పుడు మనం వసుదైకం నిష్కామ కర్మయోగం చేస్తున్నాం. అంటే ఒకరోజు వచ్చినా రాకపోయినా మనకు ఆ ఫలం వచ్చేస్తుంది. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగంలో మీరందరూ అవకాశం ఉన్నప్పుడల్లా తప్పక పాల్గొనడానికి ప్రయత్నం చేయండి, మిస్ కాకుండా చూసుకోండి. స్థానిక విఎస్ఆర్ మరియు ఎన్వీఆర్ కళాశాలలో శనివారం నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ ట్రోఫీ క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభించారు. స్వర్గీయ నాగిశెట్టి రాంబాబు కుమారుడు నాగిశెట్టి సాయి చరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ముఖ్య అతిథిగా వీచేసి పోటీలు ప్రారంభించారు. కోచ్ మాలిక్ పర్యవేక్షణలో నిర్వహించిన హై పోటీల్లో పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. అండర్-14, అండర్-19 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పోటీలో గెలిచిన వారికి ట్రోఫీతో పాటు బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి సాయి చరణ్ మిత్ర బృందం పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. మరి ఈరోజు స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాలలో నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ మరి అద్భుతంగా గొప్పగా ప్రారంభమైంది. గత 2 సంవత్సరాలుగా కూడా మరి పోయిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య గ్రేస్ బాల్ టోర్నమెంట్ని మరి నాగార్జున యూనివర్సిటీలో చేశాము. అంతకుముందు సంవత్సరం 2023లో మరి తాలూకాలో అంతర్రాష్ట్ర జిల్లాల వారీగా నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ ట్రోఫీని గ్రేస్ బాల్ టోర్నమెంట్ జరిగింది. మరి ఈసారి నూతనంగా మరి టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ సాయంతో మరి సెక్రటరీ గారు హరిగారి సాయంతో మరి తెలంగాణ నుంచి టీం రావడం, మరి అదేవిధంగా రాజేష్ గారు సెక్రటరీ గారి సాయంతో తమిళనాడు నుంచి టీం రావడం, మరి అదేవిధంగా ఇక్కడ తెనాలి వివేక కాలేజీ వివేక స్కూల్ సంబంధించిన పిల్లలు, మరి అకాడమీ యువ క్రికెట్ అకాడమీ సంబంధించిన పిల్లలు, వీళ్ళంతా ఇతర జిల్లాల నుంచి కూడా పిల్లలు రావడం, వాళ్ళంతా టీమ్స్గా ఫామ్ అయ్యి మరి విఎస్ఆర్ కాలేజీలో టోర్నమెంట్ నిర్వహించడం. అందుకుగాను మరి అతని కుమారుడు నాగిశెట్టి సాయి చరణ్ మరి ఎంతగానో ఈ టోర్నమెంట్కి దోహదపడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా మా అకాడమీలో 1 ఆఫ్ ద మెంబర్ అవడం, సాయి చరణ్ మాకు తోడుగా ఉండడం చాలా ఆనందకరం. మరి ఇలాంటి టోర్నమెంట్స్ భవిష్యత్తులో ఇది 3వ సీజను, ఇంకా మరి ఎన్నాళ్ళు కొనసాగినా కూడా దీన్ని ఆపకుండా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి. నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ ట్రోఫీ మరి ఇవాళ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి దక్షిణ భారతదేశం తరపున తెలంగాణ మరియు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల మరి ఒక లైన్లో తీసుకొచ్చి దీనికి నాన్నగారి పేరు పెట్టి ట్రోఫీ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఇవాళ స్టార్టింగ్ జరుపుకోవటం, మరి శని ఆదివారాల్లో ఇవాళ మ్యాచ్ జరగటం, దీనికి మరి పార్టిసిపేషన్ చేసి దీనికి సహాయ సహకారాలు అందించిన మాలిక్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాంబాబు గారు మెమోరియల్ కప్ టోర్నమెంట్ ప్రారంభించడం మాకు సంతోషకరంగా ఉంది. అదే తెలంగాణ స్టేట్ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, తమిళ స్టేట్ నుంచి కావచ్చు టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మెమోరియల్ కప్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మాకు సహకరించినందుకు మా తమ్ముడైన బట్టి మన మాలిక్ గారు కావచ్చు, మనకు సహకారం అందించిన మా బ్రదర్ సాయి చరణ్ గారు కావచ్చు, అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ. నా పేరు జ్యోతిక శాస్త్ర, నేను 9th క్లాస్ చదువుతున్నాను కేంద్రీయ విద్యాలయ స్కూల్లో. అండ్ నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడ టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడటం. 1 ఇయర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, యువ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ చాలా బాగుంది. తెలంగాణ వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. తెనాలిలో లోకల్గా ఉండే వాళ్ళు అందరూ సార్ ఛాన్స్ ఇచ్చారు వాళ్ళందరికీ. సో ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ఉపాధ్యాయుల్లో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచి విద్యార్థులకు సులభతరమైన బోధన అందించేందుకే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులకు మండలంలోని పలు పాఠశాలల నుండి ఉపాధ్యాయులు విచ్చేశారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడారు. ఉపాధ్యాయుల్లో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు వారికి ఉన్న సందేహాన్ని నివృత్తి చేసేందుకే లీడర్స్ ఫర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు బోధన సంబంధిత విషయాల్లో ఏ అంశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని, దాంతోపాటు విద్యార్థులకు అత్యుత్తమ విద్య బోధన చేసేందుకు వీలు ఉంటుందని అన్నారు. శిక్షణ తరగతుల్లో ముఖ్యంగా 3 అంశాలపై 28 విషయాలు చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించే దిశగా విద్యాశాఖ పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా స్థానిక సెయింట్ జాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గవర్నమెంట్ ఉపాధ్యాయులకు 2 రోజులు టీచ్ టూల్ మీద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది పూర్తిగా రిఫ్రెష్ కోర్స్. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఉపాధ్యాయులు తమ బోధనా పటిమను మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించడం కోసం ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఇస్తున్నాం. ఏ టాపిక్లో ఏ అంశంలో ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతలను గుర్తించి ఆ బలహీనతలను అధిగమించడానికి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలి ఉపాధ్యాయుడికి అనేది గుర్తించి ఆ సపోర్ట్ని అందజేయటమే ఈ LFE లీడర్స్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీనిలో 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్లో నుండి ఇంకో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 9 ఎలిమెంట్స్ నుండి మొత్తం 28 అంశాలని ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు తరగతి గదిలో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి సర్టిఫైడ్ అబ్జర్వర్స్ వీరికి కొంతమంది ఉపాధ్యాయులను అబ్జర్వ్ చేయడానికి కేటాయిస్తారు. పాఠశాలకి వెళ్ళి తరగతి గదిలో పాఠ్య బోధన ఎలా ఉంది అనేది రికార్డ్ చేసి మీడియము, లో, హై అనే కేటగిరీ ఉంటుంది టాపిక్ వైజ్గా. దాన్ని మా పై అధికారులకి యాప్లో పంపించడం జరుగుతుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆ ఉపాధ్యాయునికి ఎక్కడ సహాయం అవసరం అనేది గుర్తించి ఆ మేరకు సహాయాన్ని అందచేసి విద్యార్థులకు అత్యుత్తమమైనటువంటి బోధన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు జరుపుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఉపాధ్యాయుడిని తప్పు పట్టడానికి అబ్జర్వేషన్ జరగట్లేదు. అదేవిధంగా నీకు ఏమీ రాదు అని చెప్పడానికి కాదు, ఇంకా ది బెస్ట్ ఎలా మీరు టీచ్ చేస్తే పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది. తెనాలి వాస్తవ్యులు ప్రముఖ సంగీత విద్వాంసులు ఉప్పలపాటి అంకయ్య గారి 695వ స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత కచేరీ నిర్వహిస్తున్నట్లు సమితి నిర్వాహకులు కెవి రామకృష్ణ తెలిపారు. జగద్గురు సేవా సమితి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. బోస్ రోడ్లోని శ్రీ రుక్మిణి సమేత గోవర్ధన స్వామి దేవస్థాన ఆవరణంలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 8:30 వరకు సంగీత కచేరీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శృతి వాగ్గేయ కళానిధి, సంగీత వేదపరమైన డాక్టర్ ఎలమండ్రు శ్రీనివాస శర్మ గాత్రం, చావలి శ్రీనివాస్ వయలిన్, కెవి రామకృష్ణ మృదంగ సహకారం అందించిందని తెలిపారు. సంగీత కళాకారులు ఓరుగంటి ఆనందం సహకారంతో ఆంధ్ర ప్యారిస్ అకాడమీ పర్యవేక్షణలో నిర్వహించే ఈ సంగీత కచేరీకి కళాభిమానులు, సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈ కార్తీక మాస సందర్భంగా ఆస్తిక మహాజనులందరికీ కూడా, తెనాలి వాస్తవులందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంగీత జగద్గురు సేవా సమితి రామలింగేశ్వరపేట తెనాలి సంస్థ గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో సంగీత కార్యక్రమాలని చేస్తోంది. అందులో భాగంగా రేపు అనగా 9/11/2025 ఆదివారం సాయంత్రం మన రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవస్థానం ప్రాంగణంలో మన తెనాలికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు కీర్తిశేషులు ఉప్పలపాటి అంకయ్య గారి స్మారక సంగీత కార్యక్రమాన్ని సప్తపన్ని సంగీత క్షీరసాగరం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రేపు సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా 695వ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత విద్వాంసులు, సాహిత్య సంగీత ప్రవీణ వాగ్గేయకారులు అయినటువంటి కొవ్వూరు వాస్తవ్యులు డాక్టర్ యనమండ్రి శ్రీనివాసరామ గారు గానం చేయడానికి విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి వయలిన్పై సోదరుడు చావలి శ్రీనివాస్ విజయవాడ, మృదంగంపై బహుదీయుడు రామకృష్ణ సహకారం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎగ్జాక్ట్గా సాయంత్రం 6:30 గంటలకి మొదలై 8:30 గంటలకి
ముగించింది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ సంగీత కార్యక్రమాన్ని ఆనందింపజేయవలసిందిగా కోరుచున్నాం. తల్లిదండ్రుల్ని చూడడం ఇబ్బందికరంగా ఉందని కన్న బిడ్డలు అనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇంతమంది వృద్ధులకు ఆశ్రమం ఏర్పాటు చేసి సేవలు అందించడం అభినందనీయమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ప్యాపర్రు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో అమృతలూరుకు చెందిన వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శనివారం మైనేని రత్నప్రసాద్ సతీమణి బాలవాణి జన్మదినోత్సవం పురస్కరించుకుని ఆమె మామగారైన కృష్ణా జిల్లా కొడాలి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు తాతినేని వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు రమేష్ ఆర్థిక సహకారంతో వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. తొలుత ఆశ్రమ నిర్వాహకులు శ్రీధర్ జయశ్రీ దంపతుల్ని అభినందించి వారికి నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు. మనకున్న దాంట్లో పేదవారికి సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే సదుద్దేశంతో మా మిత్ర బృందం తరపున ఈ సంవత్సరం ఇప్పటికీ 1900 మందికి సహాయ సహకారాలు అందించామన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించలేదు కాబట్టి మన కుటుంబాల్లో శుభ కార్యాలకు ఖర్చు పెట్టే దాంట్లో 10వ వంతు పేదలకు మనం ఖర్చు పెడితే వారు ఎంతో ఆనందిస్తారని తెలిపారు. అంతేకాకుండా భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావురి సాంబశివరావు, బొల్లెద్దు మహేంద్ర, ఆలపర్తి శ్రీను, గనంతి సురేష్, నార్ల వెంకటేశ్వరరావు, చిన్ని, చేకూరి నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఓల్డేజ్ హోమ్లో ముఖ్యంగా మరి జయశ్రీ గారు, వేములపల్లి శ్రీధరు వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు, నాకన్నా చిరంజీవి, వాళ్ళు మా గ్రామమే అయినా వారు ఇక్కడ మరి ఓల్డేజ్ హోమ్ పెట్టి ఇక్కడ వృద్ధులకి మరి చక్కగా మరి సేవ చేస్తున్నారు. అందుకే మేము కూడా మాకున్న అంటూ అందుబాటులో ఉండగా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంలో మేము అప్పుడప్పుడు వచ్చి మరి వాళ్ళ సరుకులు అటువంటివి ఇస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంత మన తల్లిదండ్రులు చూడటానికే ఇబ్బంది అయిన ఈ రోజుల్లో ఇంతమందిని వృద్ధుల్ని మరి వాళ్ళని చూడటం ప్రత్యేకంగా మరి వారి కృషిని మేమందరం కూడా అభినందిస్తూ మా మిత్ర బృందం మరి సహకారంతో మరి ఈ రోజున వారి ఇరువురికి సన్మానం చేయడం జరిగింది నూతన వస్త్రాలు. మరి అట్లాగే మిగిలిన వారికి కూడా నూతన వస్త్రాలు ఇవ్వాలనే సంకల్పంతో మరి ఈరోజు తాతినేని వెంకటేశ్వరరావు గారని మా మామగారు, వాళ్ళ అబ్బాయి తాతినేని రమేష్ గారు మరి వారి సహకారంతో, ఆర్థిక సహకారంతో మరి మిగిలిన ఇక్కడున్న మరి ఆశ్రమంలో ఉన్న వారందరూ కూడా నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మా సతీమణి బాలవాణి గారిది కూడా ఈరోజు జన్మదినం. ఈ రెండు కలిసి వస్తాయి కాబట్టి మరి ఈ కార్యక్రమం చేపట్టడం. మరి ముందు తాతినేని వెంకటేశ్వరరావు గారనే వారు రిటైర్ ఉపాధ్యాయులు, వారికి ఏదన్నా 10 మంది సహాయం చేయటం అంటే మా మామగారే సంతోషం. మరి అట్లాగే మేము ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇంటి దగ్గర మా సతీమణి మరి సహకరించబట్టే మరి వాస్తవంగా నేను సంపాదించేది లేకపోయినా మరి నేను ఖర్చు పెడుతున్నా కూడా. తనఖ పెట్టిన తన పొలం డబ్బు చెల్లించినా తిరిగి ఇవ్వడం లేదని మనస్తాపం చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన శనివారం తెనాలి మండలం కటేవరం గ్రామంలో జరిగింది. కటేవరం గ్రామానికి చెందిన లక్కుపాప అనే మహిళ తనకు చెందిన పొలాన్ని తన కుమార్తె వివాహం ఖర్చుల కోసం కటేవరం గ్రామానికి చెందిన నాగం సత్యం అనే వ్యక్తికి తన కార్ రిజిస్టర్ చేసి 8 నెలల క్రితం 26 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆమెకు డబ్బులు తిరిగి రావడంతో అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించగా తనకు డబ్బులు వద్దని పొలమే కావాలని సత్యం చెప్పడంతో ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మహిళ చెప్పిన వివరాల ప్రకారం పొలం తనకు రిజిస్ట్రేషన్ చేసుకుని 26 లక్షలు తీసుకున్నట్లు, సంవత్సరం తర్వాత డబ్బులు ఇవ్వలేని పక్షంలో పొలం మీరు తీసుకోవచ్చని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అయితే పాపకు 3 నెలల్లోనే డబ్బులు రావడంతో పొలం మాకు ఇవ్వమని అడగ్గా డబ్బులు తీసుకురమ్మని సత్యం చెప్పడంతో 10 లక్షలు 2 నెలల క్రితం 10వ తారీఖున నాగం సత్యం వాళ్ళ అకౌంట్కి పంపి మిగిలిన డబ్బులు మీ చేతికి ఇస్తానని చెప్పినట్లు ఆమె తెలిపారు. కాగా సత్యం తన అకౌంట్లో వేసిన మొత్తాన్ని మరలా 19వ తారీఖున తిరిగి ఆమె అకౌంట్కి పంపినట్లు తెలిపారు. అయితే పొలం విషయం గురించి 2 నెలలుగా నాగం సత్యం వాళ్ళ ఇంటికి చుట్టూ తిరుగుతూ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోగా పొలం ఆమెకి ఇవ్వటం కుదరదని, ఆమె నాకు పొలం అమ్మివేసిందని నాగం సత్యం పెద్ద మనుషుల సమక్షంలో అడ్డం తిరిగినట్లు ఆమె అన్నారు. నా పొలం నాకు కావాలని, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని శనివారం ఉదయం కటివరం వెళ్లి వారి ఇంటి దగ్గర అడుగుతుండగా వారు దౌర్జన్యంగా తిట్టి దుర్భాషలాడి ఇంట్లో నుండి వెళ్లగొట్టి తలుపులు వేసినట్టు తెలిపారు. అందుకోసం తాను మనస్తాపానికి గురై పొలం దగ్గరికి వెళ్లి నవక్రాన్ అనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపారు. పొలంలో పనిచేసుకుంటున్న కొంతమంది గమనించి అంబులెన్స్ కు ఫోన్ చేయగా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కాగా ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉంది.
గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ సురక్షితమైన శుద్ధి చేసిన తాగునీరు అందించి ఆరోగ్యంగా ఉంచడమే మా సంస్థ లక్ష్యమని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొట్టు శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీ అమృతలూరు మండలం తురిమెల్ల గ్రామంలో నూతనంగా వాటర్ ప్లాంట్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కొట్టు శ్రీనివాసరావు మాట్లాడారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక నీటి శుద్ధి కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు తద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ సంస్థని బలోపేతం చేయడానికి సామాజిక నీటి శుద్ధి కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని తురిమెల్ల గ్రామంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మా సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని ఎలవర్రు, పాంచాలవరం, పెదపుడి గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సంస్థ యొక్క విధి విధానాలు, ప్రజలకు అందించే సేవల గురించి వివరించనున్నట్టు తెలిపారు. నీటి వసతి, షెడ్లు, విద్యుత్తు, గ్రామ పంచాయతీ తీర్మానం అందజేస్తే మా సంస్థ సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 5 రూపాయలకే 20 లీటర్ల శుద్ధి చేసిన తాగునీరు అందజేస్తోందన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే విషయం ప్రతి ఒక్కరూ గమనించి పనిచేయాలని, గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, భావితరాలకు శుద్ధి చేసిన మంచినీరు అందించడమే లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తోందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెదపూడి సర్పంచ్ పెదపూడి ఆనందబాబు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ సర్పంచ్ లాం హరినాథ్ బాబు, గవిని శ్రీనివాసరావు, లక్ష్మణ్, ఓలేటి వెంకట్, తమలపాకుల ప్రేమయ్య, సంస్థ ప్రతినిధి సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అది కూడా రన్నింగ్లో అవుతుంది. ఈరోజు 3 ఊర్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడ 3 ప్లాంట్లు కూడా మెయింటెనెన్స్ లేకనే బంద్ ఉన్నాయి. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ పాంచాలవరంలో 5-6 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేక బంద్ ఉంది. అదేవిధంగా వచ్చేసి ఎర్రవరం కూడా సేమ్ ప్లాంట్ మెయింటెనెన్స్ లేకనే అదొక 7-8 సంవత్సరాల నుంచి బంద్ ఉంది. తర్వాత పెద్దపూడిలో కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి వాటర్ ప్లాంట్ కూడా దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేకనే బంద్. అంటే ప్లాంట్ అనేది ఎవరెవరు స్పాన్సర్షిప్ చేయగలుగుతారు, కానీ దాని మెయింటెనెన్స్ లేకనే చాలా ప్లాంట్లు మాత్రం ఈ విధంగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇటువంటిని మళ్ళీ మేము ఉపయోగంలోకి తేవాలనే ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది. దీని అందరికీ కూడా ప్రజలందరూ కూడా ఇదంతా లబ్ధి పొందాలంటే మళ్ళీ గ్రామ పంచాయతీ కొంచెం బాధ్యత తీసుకొని ఇవన్నీ కొంచెం రెనోవేషన్ చేసి వాటర్ కానీ కరెంటు కానీ కొంచెం మాడిఫికేషన్ చేసి ఇటువంటి దగ్గర మేము వాటర్ ప్లాంట్ అయితే పెట్టడానికైతే మేము రెడీగా ఉన్నాము. వాళ్ళందరూ సహకరిస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి మనోహర్. లతా డయాబెటిక్ కేర్ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న ఒమేగా క్యాన్సర్ వైద్యశాల వైద్యులు. మన ఇల్లు వృద్ధాశ్రమంలో యోగా సాధకులు అల్పాహారం పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.